హాయ్ ఫ్రెండ్స్, కొత్త వింత పాత రోత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్త్రీ పురుషులకు వివాహం తప్పనిసరియా? ఫస్ట్ పార్ట్ అయ్యిందిగా, సెకండ్ పార్ట్ వినేద్దామా? ఇది త్రేతాయుగ విషయం. సరిగ్గా ఈ సమయంలో జ్ఞానవంతులైన సనాతనులు ఋషులు ఆరోగ్యవంతమైన సలాక్షణమైన ప్రజోత్పత్తికి స్త్రీ రక్షణ ముఖ్యమని గుర్తించారు. విశృంఖల కామకత్వాన్ని నిషేధించారు. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషునికి ఒక స్త్రీ ఉండాలని చెబుతూ స్త్రీల రక్షణ కోసమే పతివ్రత ధర్మాన్ని ప్రవేశపెట్టారు. స్త్రీలను ఈ పతివ్రత ధర్మంతో కట్టడి చెయ్యగలిగారే కానీ పురుషులను మాత్రం నిర్బంధించలేకపోయారు. స్త్రీలు ఋతు సమయంలో ఉన్నప్పుడు, గర్భవతులుగా ఉన్నప్పుడు పురుషులు పరస్త్రీ వ్యామోహానికి పాల్పడటం జరుగుతూ ఉండేది. స్త్రీలకు మాత్రం ఒకే భర్త, పురుషునకు అనేక మంది భార్యలు ఉండేవారు. సధర్మపరులైన ఆర్య ఋషులకు పురుషాధిక్యం మింగలేని మెతుకులా అయ్యింది. పురుషులందరినీ కట్టడి చెయ్యాలని ఆలోచించి వివాహం అనే ధర్మకార్యాన్ని ప్రవేశపెట్టారు. కానీ క్షత్రియుల శక్తి శౌర్యాలకు భయపడ్డారేమో బ్రాహ్మణ, వైశ్య, శూద్ర వర్ణాల వారికి ఏకపత్ని వ్రతాన్ని సంధానించారు. క్షత్రియులకు ఈ ధర్మంలో స్వాతంత్రాన్నిచ్చారు. ఈ సమయంలో ఏకపత్ని వ్రతాన్ని పాలించినవాడు శ్రీరాముడు. అవకాశమున్నా, అవసరం ఉన్నా, ఆవశ్యకత ఉన్నా శ్రీరాముడు ఏకపత్ని వ్రతాన్ని దాటి చరించలేదు. శ్రీరాముని తండ్రి అయిన దశరథునికి 300 మంది భార్యలు, 3 రాణులు ఉన్నారని తెలుస్తూ ఉంది. అయినా శ్రీరాముడు ఏకపత్ని వ్రతాన్నే పాలించాడు. అందుకే ఆయన ఆజులకు ఆరాధ్య దైవమైనాడు. ఈనాటి ఆడవారికి శ్రీరాముడు సీతను వదిలేశాడన్న ఒక విషయం మాత్రమే తెలుసు. కానీ అంతటి వియోగంలోనూ శ్రీరాముడు పరస్త్రీ పరిగ్రహణం చెయ్యని సుగుణవంతుడని తెలియక పోవటం విచారకరం. స్త్రీ పురుషులకు వివాహం అనేది ఒక అభయం, ఒక రక్షణ, ఒక మర్యాద, ఒక గౌరవం, ఒక సుసంప్రదాయం. నవీన నాగరికతలో వివాహం లేకుండానే కేవలం కామసుఖాల కోసం, ధనం కోసం జీవిస్తున్నవారు పట్టణాలలో కోకొల్లలున్నారు. ఇది తప్పు, అనాగరికం, అధర్మం, అసంస్కృతి, అమర్యాద, అరాచకం. ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ ధర్మం వారైనా ఎవరి ధర్మాన్ని వారు పాటించాలి. ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవాలి. ఏ మతమైనా, ఏ ధర్మమైనా చెడు మార్గాన్ని బోధించదు. పాశ్చాత్యులు విశృంఖల శృంగారం అనుభవిస్తున్నారు అనుకోవటం అవివేకం. వారికి కూడా సమాజ నియమాల కట్టుబాట్లు ఉన్నాయి. అయితే ఆర్య మతానికి, పాశ్చాత్య మతానికి ఒక పెద్ద వ్యత్యాసముంది. భారతీయులుగా పుట్టినవారు ఏ కులం వారైనా సంఘ నియమాలకు భయపడతారు. పాశ్చాత్యులు లా అండ్ ఆర్డర్ని ఉపయోగించుకొని